ఫ్రెండ్స్ మనకి కరిజ్మా విషయంలో మ్యాగ్నెట్ కాయిల్ అనేది సప్లై అనేది ఏ విధంగా వస్తుంది, ఈ సప్లై అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే వైరింగ్ ఇట్లా ఎక్కడికి వెళ్తుంది అని చెప్పిన మనకి మ్యాగ్నెట్ లోపల నుంచి వచ్చే పవర్ అనేది ఇక్కడ కనబడుతున్నాయి కదా. ఈ 3 వైర్లు ఇక్కడ 3 వైర్లు ఈ 6 వైర్లు దేనికి సంబంధించింది ఎలా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ కనుక చూసుకుంటే ఈ 3 పిన్ జాక్లో 3 ఎల్లో కలర్ వైర్స్ ఉన్నాయి. ఈ 3 ఎల్లో కలర్ వైర్స్ అనేది ఇక్కడ మీకు కనబడుతున్నాయి చూసారా, ఈ లైటింగ్ కాయిల్స్ అనేది. ఈ లైటింగ్ కాయిల్స్ సంబంధించిన ఈ 3 వైర్లు అంటే మీరు అనుకోవచ్చు కదా ఒకటే వైర్ ఇచ్చు కదని చెప్పేసి. ఒకటే వైర్ ఇవ్వడం వల్ల అంటే తొందరగా కాలిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓవర్ హీట్ అంటే బండి రేట్ చేసినప్పుడు పవర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ హీట్ తట్టుకోలేక ఏంటంటే 3 వైర్లు ఇచ్చాడు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన ఒకే వైర్ హెవీగా ఇచ్చినొచ్చు. సరే ఓకే, కంపెనీ వాడు ఒపీనియన్ ప్రకారం 3 వైర్లు ఇచ్చాడు. ఈ 3 వైర్లు చూసుకుంటే 3 వైర్లో వచ్చే పవర్ ఒకటేను. ఏదైతే ఈ లైటింగ్ కాయిల్స్ ఉన్నాయో ఈ లైటింగ్ కాయిల్స్ సంబంధించిన పవర్ అనేది ఈ 3 వైర్లు వస్తుంది. ఏ వైర్లో చూసుకున్నా సరే మొత్తం లైటింగ్ సప్లై వస్తుంది. ఇది మనకి లైటింగ్ అయితే ఎప్పుడు రావడం లేదు. లైటింగ్ సంబంధించింది అయితే మనం దీంట్లో అయితే చెక్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే ఇది ఉంది. ఈ 3 పిన్ జాక్ అని కానీ చూసుకుంటే మనం ఈ పిన్ అనేది టాప్లో ఉంది. టాప్లో ఉండగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైర్ కానీ చూసుకుంటే న్యూట్రల్ లైట్ వైరు. మనకి ఎప్పుడైతే న్యూట్రల్ లైట్ రాదో న్యూట్రల్ లైట్ సంబంధించిన వైర్ అనేది ఇక్కడ ఇది మనకి లెఫ్ట్లో ఉన్న ఫస్ట్ వైరు. తర్వాత సెంటర్ వైర్ కానీ చూసుకుంటే పికప్ కాయిల్. ఏదైతే పికప్ కాయిల్లో లెఫ్ట్ సైడ్ వైర్ ఉందో ఆ పికప్ కాయిల్ ఉన్న లెఫ్ట్ సైడ్ వైర్ అనేది మెయిన్ వైరు. అదేవిధంగా రైట్ సైడ్లో ఉన్నది వచ్చి ఎర్త్ వైరు. ఈ ఎర్త్ వైర్ అనేది ఇక్కడ రాలేదని మీకు ఐడియా వచ్చినచ్చు. ఏదైతే గ్రీన్ కలర్ వైర్ ఉందో అంటే గ్రీన్ కలర్ వైర్ అనేది బాడీ ఎర్త్. ఈ బాడీ ఎర్త్ ఉంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ గ్రీన్లో వైట్ లైన్ ఉంది చూసారా, ఈ గ్రీన్లో వైట్ లైన్ అనేది ఇక్కడ సాల్డింగ్ అయిపోతుంది. ఏదైతే ఈ క్లాంప్ ఉంది చూసారు కింద ఈ వైర్ వేసి కింద ఈ క్లాంప్కి సాల్డింగ్ అయిపోయి ఎర్త్. ఇది రైట్ సైడ్లో ఉన్నది ఎర్త్, లెఫ్ట్ సైడ్ ఉన్నది మెయిన్. ఆ మెయిన్ వైర్ మనకి ఎక్కడైతే కనబడుతుంది. ఇది సెంటర్లో ఉన్నది వచ్చేసి పికప్ కాయిల్ వైర్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ రైట్ సైడ్లో ఫస్ట్ కలర్ ఉంది కదా అంటే ఫస్ట్ గ్రీన్ వైర్ ఉంది కదా అంటే 3వ వైరు. ఈ 3వ వైర్ అనేది మొత్తం మ్యాగ్నెట్ సంబంధించిన ఎర్త్. అంటే మ్యాగ్నెట్ ఎర్త్ అంటే ఈ లైటింగ్ కాయిల్కి అదేవిధంగా ఈ పికప్ కాయిల్కి మొత్తం సప్లై అయిపోద్ది. అంటే డైరెక్ట్గా మనకి బాడీకి అనేది ఎర్త్ అనేది వస్తుంది. బాడీకి ఎర్త్ వచ్చినా సరే మనకి కంపల్సరీగా లైటింగ్ కాయిల్కి సపరేట్గా పవర్ కావాలి కాబట్టి అందుకని లైటింగ్కి సపరేట్గా ఎర్త్ వైర్ ఇది. ఓకేనా, టోటల్గా ఐడియా వచ్చింది కదా. ఈ 3 వైర్లు అనేది లైటింగ్ కాయిల్ సంబంధించింది. మనకి 3 వైర్లు వచ్చే పవర్ మొత్తం ఒకటే. ఈ టోటల్ లైటింగ్ కాయిల్ గురించి ఈ 3 వైర్స్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే మనకి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ వైర్ వచ్చేసి న్యూట్రల్ లైటు, సెంటర్ వైర్ వచ్చేసి పికప్ కాయిల్. ఇక్కడ పికప్ కాయిల్ కానీ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వైరు, రైట్ సైడ్ వైర్ వచ్చేసి ఎర్త్, గ్రీన్లో వైట్ లైన్ అనేది బాడీకి అనేది ఇక్కడ సాలింగ్ చేసి ఉంటారు కింద. ఇంకా లాస్ట్ అండ్ పైన చూసుకుంటే గ్రీన్ వైరు. ఈ గ్రీన్ వైర్ అనేది మొత్తం ఈ లైటింగ్ కాయిల్స్కి ఎర్త్గా ఉంటుంది. అదేవిధంగా మ్యాగ్నెట్ కేస్కి ఎర్త్గా ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే ఈ కవర్కి ఎర్త్ వస్తుంది కాబట్టి అదేవిధంగా దీనికి కానీ అయితే ఇక్కడైతే ఎర్త్ ఉంటుంది. మనకి టోటల్గా కరిజ్మా విషయం ఏంటంటే మనకి బండి స్టార్ట్ చేయాలంటే ఈ 3 వైర్లతో పని లేకపోయినా సరే ఏదైతే పికప్ కాయిల్ వైర్ ఉందో ఈ పికప్ కాయిల్ వైర్ అనేది బాడీ గట్ట ఎర్త్ వస్తుంది కాబట్టి దీనికి కానీ ఒక ఎర్త్ ఇస్తే ఈ 2 వైర్లు ఇచ్చినా మనకి చాలు, బండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా టోటల్గా మనకి కరిజ్మా విషయంలో అయితే ఇది భయ్య మనకి కరిజ్మా మ్యాగ్నెట్ నుంచి వచ్చే పవర్ అయితే ఈ కనబడే మనకి 6 వైర్ల సబ్జెక్ట్ అయితే ఇది. టోటల్గా మీకు వీడియో నచ్చిన కూడా లైక్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో చూసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.